ఎల్నినో పరిస్థితులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో దాదాపు 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. భూగర్భ జలాలు, బోరుబావులు వేగంగా వట్టిపోతున్నాయి. ఇప్పటికే వేసిన వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో పరిస్థితులు, పంటల సాగుపై మా ప్రతినిధి జైపాల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రైట్, ఎల్నినో పరిస్థితులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు లోటు వర్షపాతం నమోదైంది. 31 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. తొలకరొచ్చి పలకరించలేదు, రైతు మేను పులకరించలేదు అని చెప్పేసి అయితే వారు అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటికీ కేవలం 1,00,000 ఎకరాల్లోనే పంటలు సాగైనట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వేసినటువంటి నాట్లు, అదేవిధంగా మొక్కజొన్న, సోయా పంటలు కూడా పూర్తిగా ఎండిపోతున్నాయి. అదేవిధంగా వర్షాలు సకాలంలో రాకపోవడం వల్ల దుక్కులు దున్నటువంటి పొలాలు కూడా వాడుతున్నాయని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలు చెప్పేది మనతో పాటుకు ఆదర్శ రైతు చిన్నికృష్ణుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎల్నినో ప్రభావం ఎట్లుంది? మీరు పుటాలు పోసారా లేదా? ఇప్పుడు ఇక్కడ మా నిజామాబాద్ జిల్లాలో ఎల్నినో ప్రభావం చాలా ఉంది. అంటే మిరుగు అయిపోయింది. మిరుగులనే తుకాలు పోసేవాళ్ళం, ఇప్పుడు తుకాలు వేసేవాళ్ళం. ఇప్పుడు మిరుగు అయిపోయింది, 6 దినాలు సహకారిత అయిపోతున్నది. తుకాలు పోద్దామంటే నీళ్లు లేవు. ఇక అట్టి దుక్కులు ఈ దున్ని మేము ఇప్పుడు కొన్ని నీళ్ళున్న జాగాల అట్టెని పోసి దాని మీద జోరమంతలు తీసుకొచ్చి కప్పుతున్నాం. కొంత జల్లు పడితే ఆ సిరుకులకు మొలుతాయేమనే ఆశతో మేము కష్టపడుతున్నాము. అసలు వర్షాలు లేవు. కొంతమందికి ఉన్న వాళ్ళకి బోర్లు పోతున్నాయి నీళ్లు, అసలు లేని వాళ్ళకి బోర్లు కూడా తగ్గిపోతున్నాయి. చాలా కష్టం ఉంది ఎల్నినో ప్రభావం వలన. మరి ఇంకా వర్షాలు పడతాయేమో ఎదురు చూస్తున్నాం. ఒకవేళ పడకపోతే మరి కందులు, ఇట్లా చిరుధాన్యాలు, లేకపోతే సోయాబీన్, మొక్కజొన్న, నువ్వు పంట ఇట్లా ఏదో ఒకటి పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. చాలా కష్టమవుతుంది. మరి రైతులకు ఇలా ఎల్నినో ప్రభావం ఉంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి ఇట్లనే ఎల్నినో ప్రభావం ఇంకొక 4 రోజులు ఇట్లనే ఉంటే అసలు తాగడానికి కూడా నీళ్ళు దొరకడం కష్టమవుతుందేమో. పశువులకు నీళ్లు అన్నిటికీ. అంటే మీ 60 ఏళ్ల వ్యవసాయ జీవితంలో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? చూసినామండి. దాదాపు 40-42 ఏళ్ల కింద ఇంతకన్నా గడ్డు పరిస్థితులు చూసినాం. అప్పుడు చాలా కఠినంగా ఏంటంటే అప్పుడు ఇంతగానం మందులు, ఇంతగానం పంటలు, ఇంతగానం భూములు, ట్రాక్టర్లు లేకుండా అప్పుడు ఎట్ల నాగలతో వ్యవసాయం చేసేవాళ్ళం. అక్కడక్కడ తక్కువ వర్షాలు పడ్డా కానీ పల్లికాయ, జొన్న ఈ పంటలు మేము చాలా పండించినాం. అప్పుడు ఇది మొత్తంగా గత 42 ఏళ్లలో చూడనటువంటి గడ్డు పరిస్థితులు ప్రస్తుతం చూస్తున్నామని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లాలో కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తూ ఉంది. దాదాపు 16 మండలాల్లో ఈ ఎల్నినో లోటు వర్షపాతం నమోదని చెప్పేసి అక్కడ అధికారులు చెప్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు కూడా క్రమంగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా ఆయకట్టు సాగంతా కూడా ప్రశ్నార్థంగా మారుతుందని చెప్పేసి అయితే రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా రైతులంతా కూడా ఒక్కతాడి పంటకైనా సాగునీటి కాలువల ద్వారా నీరు అందించాలని, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా SRSP కాలువల ద్వారా నీరు అందించాలని చెప్పేసి అయితే రైతులు అధికారులకు, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంటల సాగు, అదేవిధంగా ఎల్నినో ప్రభావం సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.